హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సునీ కిట్టు వ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఈరోజు మనం వేస్ట్ క్లాత్తో ఒక బాస్కెట్ని అయితే తయారు చేసుకుందాం. దానికోసం నేను వెడల్పు వచ్చేసి 21 ఇంచులు, అలాగే పొడవు వచ్చేసి 14 ఇంచులు తీసుకున్నాను. అలాగే మనకి ఇంట్లో రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, మనం క్లాత్ని ఎంతైతే మెజర్తో తీసుకున్నామో అంతే మెజర్తో మనం రైస్ బ్యాగ్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని దానిపైన పెట్టి 4 వైపులా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అదే విధంగా మనం 4 వైపులా అయితే స్టిచ్ వేసుకోవాలి. రెండు క్లాత్లని ఇలా కుట్టుకున్న తర్వాత కార్నర్స్లో ఇలాగా 4 ఇంచెస్ పెట్టి పైవైపు 4 ఇంచెస్ పెట్టి బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన దాన్ని మనం రెండు వైపులా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఆ సైడ్కి ఈ సైడ్కు స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసి సైడ్ అయితే జాయింట్స్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలాగ డబల్ ఫోల్డ్ చేసి ఇట్లా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఇంకో దాన్ని కూడా అలాగే డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు సైడ్స్ అయితే జాయిన్ చేసుకోవాలని చెప్పినాను కదా, ఇలాగే ఈ సైడ్స్ అటుపక్క రెండు సైడ్స్ జాయిన్ చేసేసుకోండి. ఒక స్ట్రైట్గా కుట్టు అయితే వేసే ఇందాక మనం బాక్స్ లాగా కట్ చేసినాం కదా, అక్కడ కూడా స్ట్రైట్గా ఒక జాయింట్ వేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఆ బాక్స్ని ఇలాగా అనుకొని ఇట్లా స్ట్రైట్గా కుట్టు అయితే వేసుకోండి. అటుపక్క కూడా మనం 4 ఇంచెస్ పెట్టి కట్ చేసినాం కదా, దాన్ని ఇలా పట్టుకొని ఒక కుట్టు అయితే వేయండి. ఇప్పుడు బ్యాగ్ని రివర్స్ చేస్తే సరిపోతుంది, మనకి ఈ బాస్కెట్ అయితే తయారైపోతుంది. చూసారా ఎంత ఈజీగా మనకి బాస్కెట్ అయితే తయారైపోతుంది. ఒక వేస్ట్ క్లాత్ ఉంటే చాలు. లోపల కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు నేను దీంట్లో బట్టలు అయితే పెట్టి చూపిస్తాను చూడండి. పిల్లల స్వెటర్స్ కానీ ఇలాగా యూనిఫామ్స్ ఉంటాయి కదండి, యూనిఫామ్స్, టవల్స్, ఇట్లా పిల్లో కవర్స్ ఇలా పెట్టుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంతే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.